నాని యాక్టింగ్ మల్టిపుల్ వర్షన్స్ చూసాం మనం, బట్ ఈ వర్షన్ చాలా కొత్తగా ఉండబోతుంది. చాలా బాగుంది యాక్చువల్లీ, రియల్లీ గుడ్. అసలు అంటే మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. ఇంగ్లీష్ అంటే ఇది బ్లడ్ బాత్ తో క్రూయల్ గా అంత రారస్టిక్ గా చాలా చేశాడు కదా, ఏమనిపిస్తుంది మీకు? డిఫరెంట్ గా చేశారండి, అంటే మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్. చాలా బాగా చేశారు, బాగా చేశారు. హీరోయిన్ ఎలా ఉంది స్కోప్? హీరోయిన్ కూడా బాగా చేస్తుందండి. స్కోప్ ఎలా ఉంది తనకి? స్కోప్ నార్మలే, బట్ బాగా చేస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఏం లేదా? బట్ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంటున్నారు. చాలా చాలా బాగుందండి. సర్ప్రైజెస్ కొన్ని ఉన్నాయంటే క్యామియోస్ ఉన్నాయి. లీక్ చేయకూడదా? లీక్ చేయకూడదు అంటే సర్ప్రైజ్ పోతుంది కదా అందరికి, లీక్ చేసేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మీకు బాగా నచ్చింది ఏంటి సినిమాలో? ఇదే అండి, లైక్ నాని యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ బ్లడ్ నచ్చలేదా? బ్లడ్ బాత్ నచ్చింది. నచ్చిందా? అంటే మామూలుగా బ్లడ్ బాత్ అంటే మన ఇండస్ట్రీలో ప్రభాసే, దాని తర్వాత నాని అంటున్నారు అంత బ్లడ్ బాత్. నిజమేనా అది? అంతే. చిన్నపిల్లలు చూడకూడదు అంటున్నారు, నిజమేనా? మరి మీరు అందరూ ఎందుకు వచ్చారండి? బ్లడ్ కంప్లీట్ గా సెకండ్ హాఫ్ మొత్తం లాస్ట్ 30 minutes బ్లడ్ తో నింపేశాడు. సో అండ్ ఫస్ట్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక ఎక్స్ప్రెషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుంది అని వాళ్ళు సెట్ చేశారు. ఆ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు ఉంది, కానీ ఓవరాల్ గా చూసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వరకు బాగా అనిపించింది సరే, సర్వైవల్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక ట్విస్ట్ టర్న్ ఏం లేకుండా కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది. కంప్లీట్ గా తన యాక్షన్ బ్లాక్స్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని సెకండ్ హాఫ్ మొత్తం రన్ అయిపోయింది. సో కంటెంట్ కూడా ఏం లేదు ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికి. అండ్ ఇంకొంచెం మనం ఏదైతే హిట్ 1, 2 ఎక్స్పెక్ట్ చేసి హిట్ 3 వస్తామో, అలా ఎవరైనా వచ్చి మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే వాళ్ళు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్ అది దృష్టిలో పెట్టుకుని వస్తే మాత్రం కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే నాని గారు యాక్టింగ్ ప్యాకెట్ వేశారు, నెక్స్ట్ లెవెల్ చేశారు అది నాకు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది పిల్లలు రాకూడదు. డెఫినెట్ గా ఏ రేటెడ్ కాబట్టి థియేటర్లో పిల్లలు అలౌ చేయరు. సో అది ఫస్ట్ థింగ్. ఈవెన్ ఓటీటీలు వచ్చినా సరే దయచేసి పిల్లలైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా ముసలి వాళ్ళైనా సరే దయచేసి మూవీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే బ్లడ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కంప్లీట్ గా సెకండ్ లాస్ట్ 30 minutes అది మొత్తం బ్లడ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా కొన్ని 2-3 scenes ఉంటాయి, అది మరి హెడ్ కట్ చేసి మరి ఆ నెక్స్ట్ మరి చూడడానికి కూడా అభ్యంతరంగా ఉంటాయి. అవి సైంధవ్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా? డెఫినెట్ గా మంచి రికవర్ అని చెప్పుకోవచ్చు. మనకి దానికి ఏంటంటే సైంధవ్ కంప్లీట్ గా డైరెక్ట్ ఫెయిల్యూరే, బట్ దీనికి మాత్రం 100% జాయిన్ చేశాడు. అండ్ ఇంకొకటి హీరోయిన్ విషయానికి వస్తే తన ఫస్ట్ హాఫ్ లో 2 scenes ఉన్నాయి, కొంచెం బాగా అనిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి 4 scenes ఉన్నా సరే అది కొంచెం బోర్ అనిపించాయి. ఎదుగో థ్రిల్లర్ కి తగ్గట్టు సీన్స్ కాకుండా మరీ భయపడదు అది చేసినట్టు అనిపించింది. అది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటది. నాని మామూలుగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి వరుసగా వస్తున్నాడు. డెఫినెట్ గా ఈ మూవీ కూడా 100% ఈజీగా వెళ్తుంది. వై బికాస్ ఎందుకంటున్నానంటే ఈ సైకో అదే ఈ బాత్ వల్ల, ఈ బ్లడ్ బాత్ వల్ల వాళ్ళు ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు, పిల్లలు ముఖ్యంగా రారు. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలే కదా మెయిన్, బట్ పిల్లలే రాలేకపోతే బట్ ఎలా వస్తాయి 100 కోట్లు అనేది డౌట్ అందరికి. ఏ రేటెడ్ తో వచ్చిన యానిమల్ కూడా ఎంత హిట్ అయిందో తెలుసు, 1000 కోట్ల దగ్గరికి వెళ్ళింది. సో దీనికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం కంటెంట్ ఉండి ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఒక ముందే సెట్ చేసి పెట్టుకుంటే మంచి హిట్ అయితే అవుతుంది. దాని విషయంలో వీళ్ళు 100% న్యాయం అయితే చేస్తారు. రైట్ భయ్యా, థ్యాంక్ యూ.